హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. ఈ సీరియల్ వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నీ తనుక ఎపిసోడ్ నెంబర్ 5. మైథిలి కోపంతో కళ్యాణ్ దగ్గరికి వచ్చి కాలుకు ఉన్న చెప్పు తీసి కళ్యాణ్ చెంపన గట్టిగా కొడుతుంది. మైథిలి అలా కళ్యాణ్ని చెప్పుతో కొట్టడం శశిధర్ కలగా ఊహించుకొని సంతోషపడుతూ చూస్తుండగా అదే ఆవేశంతో ఉన్న మైథిలి కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ చెంపన తన 5,000 వాతులు పడేలా పెళ్ళున కొడుతుంది. ఆ దెబ్బకి కళ్యాణ్ అవాక్కైతే మిగతా వాళ్ళు స్టన్ అవుతుంటారు. చ చెప్పుతో కొడుతుందని ఊహించుకుంటే చెయ్యితో కొట్టి సరిపెట్టిందేంటి అనుకొని శశిధర్ నిరాశపడుతుంటాడు. మైథిలి అలా చెంప పగలగొట్టేసరికి కొన్ని క్షణాల వరకు కళ్యాణ్ స్తంభించిపోతాడు. కళ్యాణ్ అంటే ఒక రకమైన భయంతో ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి చూస్తుంటారు. అందరి ముందు మైథిలి అలా కొట్టడం కళ్యాణ్కి భరించలేనంతగా అవమానంగా అనిపించి తనని నిప్పులు చెరుగుతున్న కళ్ళతో చూస్తుంటే నా జోలికి వస్తే చంపేస్తాను కళ్యాణ్ అని కళ్యాణ్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంటుంది మైథిలి. మండుతున్న చెంప పట్టుకొని కళ్యాణ్ వెళుతున్న తన వైపు రగిలిపోతూ చూస్తుంటాడు. కళ్యాణ్ని అందరి ముందు ఇంకా అవమానించాలనే ఉద్దేశంతో శశిధర్ కావాలని ఫ్రెండ్స్కి కళ్యాణ్కి జరిగిన అవమానానికి బాగా నవ్వండిరా అని చెప్పి పక్కపక్క నవ్వుతుంటాడు. అది చూసి శశిధర్ ఫ్రెండ్స్ కూడా నవ్వుతుంటారు. వాళ్ళ నవ్వులు కళ్యాణ్ చెవికి ఎక్కుతుంటే చేతి నరాలు పచ్చగా తేలి కనిపించే అంతగా శశిధర్ మీద కోపంతో పిడికిలి బిగిసుకొని పోతుంది. వాళ్ళు కళ్యాణ్ని చూసి అలా నవ్వుతుంటే కళ్యాణ్ ఫ్రెండ్స్ మాత్రం బాధపడుతుంటారు. మైథిలి అంతమంది ముందు చెంపను కొట్టడమే కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతుంటే శశిధర్ వాళ్ళు నవ్వడం ఇంకా భరించలేకపోతుంటాడు. పాపం రా, కళ్యాణ్కి ఆ అమ్మాయితో చెంపదెబ్బ పూజ బాగానే జరిగింది అంటూ శశిధర్ హేళనగా నవ్వుతుంటే కళ్యాణ్ అదే ఆవేశంతో శశిధర్ దగ్గరికి వెళ్ళి వాడి కడుపున పిడికిలతో ఒక గుద్దు గుద్దుతాడు. ఆ ఫోర్స్కి వాడు వెళ్ళి కాస్త దూరంలో పడతాడు. వాడు ఆ దెబ్బకి తేరుకునే అంతలోపే కళ్యాణ్ కాలుకున్న బూట్ తీసి ఆ బూట్ శశిధర్ ఆ చెంపన ఈ చెంపన వాంచుతుంటాడు. అది చూసి శశిధర్ ఫ్రెండ్స్తో సహా అందరూ నిర్ఘాంతపోతుంటారు. అలా కళ్యాణ్ చేతిలో బూటు దెబ్బలు తినడం శశిధర్కి అవమానంగా అనిపిస్తుంటుంది. కళ్యాణ్ పూనకం వచ్చినట్టుగా ఆవేశంతో శశిధర్ని అలా కొట్టడం చూసి వాళ్ళని కూడా ఎక్కడ కొడతాడు అనే భయంతో శశిధర్ ఫ్రెండ్స్ వెనక్కి వెళ్తారు. ఆ కోపంతో శశిధర్ కూడా ఊగిపోతూ నన్నే బూటుతో కొట్టి అవమానిస్తావా అంటూ కళ్యాణ్ని కొట్టబోతుంటే కళ్యాణ్ ఆ దెబ్బ మీద పడకుండా ఎదుర్కొని కొట్టడం కాదురా నిన్ను చంపుతాను అని శశిధర్ని చావకొడుతుంటాడు. శశిధర్ కూడా కళ్యాణ్ని తిరిగి కొట్టబోతుంటే ఇటు కళ్యాణ్ ఫ్రెండ్స్ అటు శశిధర్ ఫ్రెండ్స్ వాళ్ళని విడగొట్టాలని చూస్తున్నా కూడా వాళ్ళని పక్కకు తోసి ఇద్దరు కోపం ప్రతీకారంతో కింద మీద పడి పొర్లుతూ కొట్టుకుంటూ ఉంటారు. ఇలా కొద్దిసేపు తర్వాత మైథిలి పోలీసులతో వచ్చి ఈ ఇద్దరు ఇన్స్పెక్టర్ ర్యాగింగ్ అని చెప్పి గర్ల్స్తో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని ఆ ఇద్దరి మీద కంప్లైంట్ చేస్తుంది. పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుంటారు. కళ్యాణ్ మైథిలి వైపు పగతో చూస్తూ నన్ను ఇంతమందిలో కొట్టి అవమానించావు కదే, నీ అంతు చూస్తాను అని అనుకుంటాడు మనసులో. ఇద్దరు స్టేషన్కి పదండి అని పోలీసులు వాళ్ళిద్దరిని తీసుకెళ్తారు. కళ్యాణ్ అలా వెళ్ళేటప్పుడు కళ్యాణ్ కళ్ళు తన మీద నిప్పులు చెరగడం మైథిలి గమనిస్తుంది. పోలీస్ స్టేషన్లో ఇద్దరిని చెరొక్క లాకప్లో వేస్తారు. కొద్దిసేపటికి ఎమ్మెల్యే భార్గవ నాయుడు అనుచరులు వచ్చి శశిధర్ని విడిపిస్తారు. శశిధర్ కళ్యాణ్ వైపు కోపంగా చూస్తూ నువ్వు కొట్టిన బూటు దెబ్బల్ని ఎప్పటికీ మర్చిపోను, నా కంటు ఉంది బద్ధ శత్రువి నువ్వే అంటుండగా అర్జున్ అక్కడికి వస్తాడు. కళ్యాణ్ కూడా కోపంగా మాట్లాడుతూ నీకు నేను ఒక్కడనే శత్రువు కావచ్చు, కానీ నాకు నీతో పాటు ఆ మైథిలి కూడా బద్ధ శత్రువే, మీ ఇద్దరి అంతు చూడకుండా ఉండను అంటాడు. అర్జున్ కళ్యాణ్ ఆవేశం చూసి ఒరే కళ్యాణ్ ఏంటి ఆవేశం, నువ్వాగు అని శశిధర్ వైపు చూసి ఏంటి శశిధర్ ఇదంతా, స్కూల్లో ఉన్న దగ్గర నుంచి మీ ఇద్దరికి గొడవలే, ఇక మారరా, మీ పద్ధతి మార్చుకోరా అని అడుగుతాడు. అది నీ ఫ్రెండ్స్కి చెప్పుకో అర్జున్, నా జోలికి వస్తే మాత్రం ఎమ్మెల్యే కొడుకుగా నా పవర్ చూపించాల్సి వస్తుంది అంటాడు శశిధర్. ఏమిట్రా నువ్వు చూపించే పవర్, ఆ పవర్కి ఇక్కడ భయపడేవారు ఎవ్వరూ లేరని తెలుసుకో
అంటాడు కళ్యాణ్ ఇంకా కోపం తెచ్చుకుంటూ. ఎమ్మెల్యే అనుచరులు శశిధర్తో మాట్లాడుతూ, ఇప్పుడు ఎలక్షన్స్ టైం. ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం మీ నాన్నగారికి అంత మంచిది కాదు. వెళ్దాం పదండి అని శశిధర్ని తీసుకొని వెళ్తారు. మరికొద్దిసేపటికి కళ్యాణ్ కార్ గ్యారేజ్లో బీరు తాగుతూ కూర్చొని మైథిలి కొట్టిన సంఘటనని గుర్తు చేసుకుంటూ పగతో రగిలిపోతుంటాడు. ఇంకా ఎన్ని బాటిల్స్ తాగుతావురా? ఆపే అంటాడు అర్జున్. కళ్యాణ్ మైథిలి మీద కల్లెర చేస్తూ, ఆపాలననిపించడం లేదురా. అంతమందిలో నన్నే కొట్టి అవమానిస్తుందా? తన అంతు చూసే వరకు ఈ పగ చల్లారదు అని బాటిల్ ఎత్తి దింపకుండా కసిగా తాగుతుంటాడు. నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు కళ్యాణ్. ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలనుకోవడం నీ తప్పు. అది అంతమంది ముందు అలా ప్రవర్తించడం ఇంకా పెద్ద తప్పు. ఆత్మాభిమానం ఉన్న ఏ అమ్మాయి అయినా నువ్వు చేసిన పనికి అలాగే కొడుతుంది అంటాడు. కళ్యాణ్ బాటిల్ దింపి, నువ్వు ఇలా మాట్లాడి నన్ను ఇంకా రెచ్చగొట్టకు అర్జున్. నాకు ఆ అమ్మాయి తనువు కావాలి. తనని అనుభవించే వరకు నేను ఊరుకోను అంటాడు కసిగా. పిచ్చిగా మాట్లాడు కళ్యాణ్. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకే కోపం వస్తుంది. ఇక ఆ అమ్మాయికి ఎలా ఉండాలి? నీకు ఆ అమ్మాయి మీద ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటానని చెప్పు. అదొక పద్ధతిగా ఉంటుంది. అంతేగాని ఇలా పిచ్చి పనులు చేస్తే నీకు నిజంగానే పిచ్చి ఉంది అంటారు. అసలు ఎంత అందమైన అమ్మాయిని చూసిన తొనకని నువ్వు ఆ అమ్మాయి వెంట ఇలా పడుతున్నావేంటి అని అడుగుతాడు అర్జున్. కళ్యాణ్ తల పట్టుకుంటూ, నాకు అదే అర్థం కాక పిచ్చెక్కుతుంది. ఆ మైథిలి కంటే అందమైన అమ్మాయిని చాలామందిని చూశాను. కానీ వాళ్ళని చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఈ మైథిలిని చూస్తే ఎందుకు కలుగుతుందో అర్థమే చావడం లేదు అంటాడు చిరాకు పడుతూ. కళ్యాణ్ ఆవేశాన్ని తగ్గించాలని అర్జున్ చూస్తూ, సరేలే ఇక ఆ విషయం వదిలే, నా రూమ్కి వెళ్దాం పదా, భోజనం చేద్దు గాని అంటాడు నిదానించి. ఎందుకు? గ్రాని నా కోసం ఎదురు చూస్తుంటుంది. నేను ఇంటికి వెళ్తాను అంటాడు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే అమ్మమ్మగారు నిన్ను చంపినా చంపేస్తుంది. జరిగిన దానికి అమ్మమ్మగారు నీ మీద పీకల దాకా కోపంతో ఉన్నారు. అసలు నేను జైల్లో నుంచి బయటకు తీసుకురావద్దని చెప్పారు. నేనే అమ్మమ్మగారిని బతిమలాడి నిన్ను తీసుకొని వచ్చాను అంటాడు అర్జున్. కళ్యాణ్ కోపంగా బీర్ బాటిల్ని పక్కకు విసిరి, ఛ, ఆ మైథిలి నీ దగ్గర కూడా నన్ను దుర్మార్గుని చేసింది అని తిడతాడు. నువ్వు దుర్మార్గుడివి కాదురా, చాలా మంచివాడివి. కాకపోతే ఆ మైథిలి విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. సరేలే ఇక ఆ విషయం వదిలేసి నా రూమ్కి వెళ్దాం పదా అని కళ్యాణ్ని తీసుకొని వెళ్తాడు. ఒకరోజు అనసూయమ్మ గారు వీసా పాస్పోర్ట్ తీసుకొచ్చి సోఫాలో కూర్చున్న కళ్యాణ్ ముందు వేస్తుంది. కళ్యాణ్ వాటిని ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి గ్రాని ఇవి అని అడుగుతాడు. చూస్తుంటే కనిపించడం లేదా? నువ్వు అమెరికా వెళ్ళడానికి వీసా పాస్పోర్ట్ అంటుంది. కళ్యాణ్ ఆశ్చర్యపోతూ, నేను అమెరికా ఎందుకు వెళ్తాను అని అడుగుతాడు. ఎందుకంటే ఇక నువ్వు అక్కడే చదవబోతున్నావు కాబట్టి అంటుంది. వాట్ అంటూ కళ్యాణ్ లేచి, నేను అమెరికా వెళ్ళి చదువుకోవడం ఏంటి గ్రాని అని అడుగుతాడు. ఏం ఇక్కడే ఉండి ఆడపిల్లతో మళ్ళీ చెంపదెబ్బలు తినాలని ఉందా అని అడుగుతుంది. గ్రాని అంటాడు కోపంగా. గ్రానీని కాబట్టే చెప్తున్నాను. ఇక నువ్వు ఇక్కడ ఉండటం లేదు. అమెరికా వెళ్ళే చదువుకున్నావు. నువ్వు ఇక్కడే ఉండి అశ్వత్థామ పరువు తీస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అంటుంది. నాకు అమెరికా వెళ్ళడం ఇష్టం లేదు గ్రాని అంటాడు కోపంగా. ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతుంది. ఎందుకంటే నిన్ను అర్జున్ని వదిలేసి నేను వెళ్ళలేను అంటాడు. నన్ను అర్జున్ని వదిలేసి వెళ్ళలేవా? లేకపోతే ఆ అమ్మాయిని అనుభవించాలన్న కోరికతో వెళ్ళలేను అంటున్నావా అని సూటిగా అడుగుతుంది. నేను చెప్పేది నిజం గ్రాని. నాకున్నది మీరిద్దరే. మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేను అంటాడు బాధపడుతూ. నువ్వు ఇక్కడ కాలేజీలో చెంపదెబ్బలు తింటుంటే నేను కూడా చూస్తూ ఉండలేను కళ్యాణ్. నా మనవడు గొప్పవాడిగా గర్వంగా బతుకుతూ అశ్వత్థామ పేరు నిలబెట్టాలనుకున్నాను, కానీ ఇలా ఒక అమ్మాయితో అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎప్పుడూ లేనిది వాళ్ళ గ్రాని కలలో కన్నీళ్లు చూస్తున్న కళ్యాణ్ చల్లించిపోతూ దగ్గరికి వచ్చి, ఏంటి గ్రాని ఇది? నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే నేను తట్టుకోలేస్తానా? వద్దు గ్రాని అని తన కన్నీళ్లు తుడుస్తాడు. అర్జున్ లోపలికి వస్తూ, నువ్వు ఇక్కడే ఉంటే అమ్మమ్మగారు రోజు కన్నీళ్ళు పెడుతూనే ఉంటారు. అందుకే ఇద్దరం కలిసే నిన్ను అమెరికా పంపించాలని నిర్ణయించుకున్నాము అంటాడు. మీ ఇద్దరికీ నన్ను దూరంగా ఎలా పంపించాలనిపిస్తుందిరా అంటాడు బాధపడుతూ. అర్జున్ కూడా బాధగా మాట్లాడుతూ, నిన్ను దూరంగా పంపించడం మాకేమైనా సంతోషం అనుకుంటున్నావా? మమ్మల్ని చూడకుండా
నువ్వు ఎలా ఉండలేవో నిన్ను చూడకుండా మేము ఉండలేం. కానీ నీకు ఆ అమ్మాయి మీదన వ్యామోహం తగ్గిపోవాలంటే నిన్ను దూరంగా పంపించక తప్పదు అంటాడు. "హ్మ్, మీరు నన్ను ఎంత దూరం పంపించినా తన మీద నేను పెట్టుకున్న 3 కోరికలు మర్చిపోను. అంతమందిలో నా చెంప పగలగొట్టి అవమానించిన ఆ సంఘటనని అసలే మర్చిపోను. ఎప్పటికప్పుడు తన మీద కసి, పగ, ప్రతీకారం పెరుగుతుంది తప్ప మర్చిపోవడం అనేది జరగని పని" అని మనసులో అనుకుంటుండగా అర్జున్ కళ్యాణ్ భుజం మీద చెయ్యి వేసి తట్టి, "ఇంకా ఏమిట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు ఎన్ని ఆలోచించినా చదువు కోసం అమెరికా వెళ్ళక తప్పదు. మరో 2 రోజుల్లో నీ ప్రయాణం" అంటాడు. "అవును కళ్యాణ్, అమెరికాలో నీ చదువు పూర్తి చేసుకొని రాగానే ఇక్కడ పూర్తిగా బిజినెస్ బాధ్యతలు చూసుకుందు గాని" అంటుంది గ్రాని. కళ్యాణ్ ఇద్దరి వైపు కోపంగా చూస్తూ, "ఇద్దరూ కలిసి నన్ను దూరంగా పంపించాలని నిర్ణయించుకున్నప్పుడు ఇక నేనైనా ఏం చేస్తాను? మీ ఇష్టం" అంటాడు బాధపడుతూ. ఇద్దరి మొహాల్లోనూ కాస్త సంతోషం కనిపిస్తుంది. అర్జున్ కళ్యాణ్ హక్ చేసుకొని, "నిన్ను దూరంగా పంపిస్తున్నందుకు మాకు కూడా బాధగానే ఉందిరా. కానీ నువ్వు వెళ్ళాల్సిందే" అంటాడు. "డోంట్ వర్రీ అర్జున్. రోజు ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకుంటూనే ఉంటాం కదా. కాకపోతే గ్రానీని మాత్రం నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి" అంటాడు కళ్యాణ్. "ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా? అమ్మమ్మ గారి విషయం నాకు వదిలేసి నువ్వు చదువు పూర్తి చేసుకుని వచ్చేయి" అంటాడు. కళ్యాణ్ ముభావంగా ఉన్న గ్రానీ దగ్గరికి వెళ్ళి, "నువ్వు కోరినట్టే అమెరికా వెళ్తున్నాను కదా. ఇక ఆ మొహంలో కాస్త నవ్వు కనపడనివే నా డార్లింగ్" అంటాడు పైకి నవ్వుతూ. అనసూయమ్మ గారు కూడా కాస్త నవ్వుతూ, "నువ్వు నా బంగారు కొండవీరా" అంటూ కళ్యాణ్ని దగ్గరికి తీసుకుంటుంది. కళ్యాణ్ గ్రానీని గుండెలకు హత్తుకొని, "మైథిలి, ఇదంతా నీ వల్లే. నీ కారణంగానే నా ప్రాణం అనుకున్న ఈ ఇద్దరికి దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాతైనా నీ సంగతి చూడకుండా ఊరుకోను" అని అనుకుంటాడు. 2 రోజుల తర్వాత మైథిలి ప్రిన్సిపాల్ ఉన్న క్యాబిన్లోకి వచ్చి, "సార్ రమ్మని కాల్ చేశారు, దేనికి?" అని అడుగుతుంది. "కాలేజీకి రావట్లేదు దేనికమ్మా?" అని అడుగుతాడు ప్రిన్సిపాల్. "ఎందుకు రావట్లేదో మీకు తెలుసు కదా సార్. ఇప్పుడు కూడా మీతో మాట్లాడి టీసీ తీసుకుని వెళ్ళిపోదామని వచ్చాను" అంటుంది మైథిలి బాధపడుతూ. "నీలాంటి గుడ్ స్టూడెంట్ వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము మైథిలి. అయినా ఇక నీకు ఈ కాలేజీలో ఏ డిస్టర్బెన్స్ ఉండదని, హాయిగా నీ చదువు కొనసాగించుకోవచ్చు అని చెప్పడానికే నిన్ను పిలిపించాను" అంటాడు. మైథిలి అర్థం కానట్టుగా చూస్తుంటుంది. "కళ్యాణ్ ఇక్కడ చదువు మానేసి అమెరికా వెళ్తున్నాడు" అంటాడు. అది వినగానే మైథిలి ఆశ్చర్యపోతూ, "మీరు చెప్పేది నిజమా సార్?" అని అడుగుతుంది. "నిజమే చెప్తున్నానమ్మా. కళ్యాణే కాదు, శశిధర్ కూడా కాలేజ్ మానేశాడు. ఎలక్షన్స్ ముందు కొడుకు గొడవలు పెట్టుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాడని కోపంతో ఆ ఎమ్మెల్యే కూడా కొడుకుని దూరంగా పంపిస్తున్నాడు. ఇక నీకు కాలేజీలో ఆ ఇద్దరు టార్చర్ ఉండదమ్మా. నువ్వు హాయిగా చదువుకోవచ్చు" అంటాడు. మైథిలి సంతోషపడుతూ, "థ్యాంక్ యూ సార్. అయితే రేపటి నుంచే నేను తిరిగి కాలేజీకి వస్తాను" అంటుంది. "గుడ్ మైథిలి" అంటాడు ప్రిన్సిపాల్. అదే సమయాన కళ్యాణ్ అమెరికా వెళ్ళటానికి బయలుదేరి అర్జున్ కార్ గ్యారేజ్ దగ్గరికి వస్తాడు. కళ్యాణ్ మొహంలో గ్రానీని, అర్జున్ని వదిలి దూరంగా వెళ్తున్నాననే బాధ స్పష్టంగా కనిపిస్తుంటుంది. అర్జున్ కూడా కళ్యాణ్ దూరంగా వెళ్తున్నాడనే బాధ ఉన్నా ఆ బాధను పైకి కనపడనివ్వకుండా గంభీరంగా ఉండటానికి చూస్తుంటాడు. కానీ అది కళ్యాణ్కి అర్థం అవుతూనే ఉంటుంది. ఈ ఇద్దరి మనసులను అర్థం చేసుకున్న వేణు బాధపడుతూ, "మీరిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలని మొన్ననే అనుకున్నానన్నా. అంతలోనే ఇద్దరు దూరం అవుతున్నారు" అని అంటాడు. అర్జున్ వేణు మాటలకు అడ్డుపడుతూ, "ఇప్పుడు మేమేమైనా గొడవలు పెట్టుకొని దూరం అవుతున్నామా? కళ్యాణ్ చదువు కోసం అమెరికా వెళ్తున్నాడు. అంతే కదా. మేము రోజు ఫోన్లో చూసుకుంటూ మాట్లాడుకుంటూనే ఉంటాం. మేము ఏమీ దూరం కావడం లేదు" అని అంటాడు. కళ్యాణ్కి మాత్రం వాళ్ళ గ్రానీని, అర్జున్ని వదిలిపెట్టి వెళ్ళడానికి ప్రాణం పోతుంటుంది. "ఫ్లైట్కి టైం అవుతుంది కళ్యాణ్, ఇక వెళ్దామా" అని అడుగుతాడు అర్జున్. "ఎయిర్పోర్ట్కి నువ్వు వద్దులేరా, నేను ఒక్కడిని వెళ్తానులే" అంటాడు కళ్యాణ్. "అదేమిట్రా, నన్ను కూడా ఎయిర్పోర్ట్కి రానివ్వు" అంటాడు అర్జున్. "వద్దురా, నువ్వు అక్కడికి వస్తే నాకు ఫ్లైట్ ఎక్కాలనిపించదు. ఎయిర్పోర్ట్కి నేను ఒక్కడినే వెళ్తానులే" అంటాడు బాధపడుతూ. "రే కళ్యాణ్, నా మీద నీకు కోపంగా ఉంది కదా" అని అడుగుతాడు అర్జున్. "చాచా, నీ మీద నాకెందుకు కోపంగా ఉంటుందిరా. నువ్వు గ్రాని ఏది చెప్పినా అది నా మంచికే చెప్తారని నాకు తెలుసు" అంటాడు.
అర్జున్ ప్రాణంగా కళ్యాణ్ హక్ చేసుకొని మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ రా అంటాడు. కళ్యాణ్ కంటి పొరల్లో వస్తున్న కన్నీటిని అర్జున్కి తెలియకుండా తుడుచుకొని తర్వాత అర్జున్ని చూస్తూ ఓకేరా, ఇక నేను వెళ్ళొస్తాను, రోజు గ్రాని దగ్గరికి వెళ్ళొస్తుండు అని చెప్తాడు. అర్జున్ కారు దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ ఎక్కడానికి కార్ డోర్ తీస్తూ ఆ విషయం నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు, అమ్మమ్మ గారి గురించి అసలు ఆలోచించకు, నేను రోజు వెళ్ళి దగ్గరుండి అమ్మమ్మ గారికి మందులు వేయించి వస్తాను అంటాడు. కళ్యాణ్ కారు వెనుక సీట్లో కూర్చుంటూ నీ మీద నమ్మకం ఉందిలేరా, ఫ్లైట్ ఎక్కే ముందు కాల్ చేస్తాను బాయ్ అని చెప్పి డ్రైవర్ పోనివ్వు అంటాడు. అర్జున్ చూస్తుండగానే కారు వెళ్ళిపోతుంది. అర్జున్ ఆ బాధలో ఉండగానే వేణు దగ్గరికి వచ్చి అన్నా, నీ కోసం సంజనా మేడం వచ్చారు అంటాడు. అది విని అర్జున్ అటుగా చూసేసరికి సంజన అనే ఒక అందమైన అమ్మాయి డ్రెస్ చున్నీని వేలకు చుట్టుకుంటూ కనిపిస్తుంటుంది. అర్జున్ కోపంగా తన దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు చెప్పాను నా దగ్గరికి రావద్దని, మీ అన్నయ్యకు మా కళ్యాణ్కి జరుగుతున్న గొడవలు సరిపోవా, ప్రేమ ప్రేమ అని నా చుట్టూ తిరుగుతూ ఇంకా గొడవలు పెంచాలని చూస్తున్నావా అని అడుగుతాడు. గొడవలు పెంచాలని నాకు లేదు అర్జున్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేది నిజం, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని తెలుసు, కాకపోతే ఆ విషయం నువ్వు బయటికి ఒప్పుకోవడం లేదు అంటుంది సంజన బాధపడుతూ. అలాంటిది ఏమీ లేదు సంజన, నేను ఎప్పటికీ నిన్ను ప్రేమించను, అయినా నేను పెద్దగా చదువుకోలేదని నీకు కూడా తెలుసు, మీ నాన్నగారు పేరున్న ఎమ్మెల్యే, ఆయన తలుచుకుంటే గొప్పింటి వాడిని నీకు భర్తగా తీసుకొస్తాడు, నన్ను మర్చిపోయి నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటే మంచిది అంటాడు. అది జరగని పని అర్జున్, నా జీవితంలో నీకు తప్ప మరొకరికి స్థానం ఉండదు, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను, లేదంటే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను, నీ మాటలతో ఇలా నన్ను ఎన్నిసార్లు ఏడిపించినా నేను నీ దగ్గరికి వస్తూనే ఉంటాను అని కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. తను అలా ఏడుస్తూ వెళ్ళిపోతుంటే అర్జున్ బాధగా చూస్తుండిపోతాడు. ఏమిటన్నా ఎప్పుడు వచ్చినా సంజన గారిని ఏడిపించి పంపిస్తావు, నిజం చెప్పు, తనంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. సంజన అంటే నాకు చాలా ఇష్టం రా, కాకపోతే తనకి నాకు మధ్య నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది, పైగా కళ్యాణ్కి వాళ్ళ అన్నయ్య శశిధర్కి అస్సలు పడదు, మా ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఇంకా శత్రుత్వం పెంచొచ్చు, అందుకే సంజనాన్ని దూరంగా పెట్టాలనుకుంటున్నాను అంటాడు బాధపడుతూ. అది కాదన్నా, ఒక్కసారి మీ ప్రేమ గురించి కళ్యాణ్ అన్నకి చెప్తే కళ్యాణ్ అన్న ఎంత రిస్క్ చేసైనా మీ పెళ్లి జరిపిస్తాడు అంటాడు. అదేరా నా భయం కూడా, నా సంతోషం కోసం వాడు ఎంత రిస్క్ అయినా పడతాడు, అందుకే ఈ ప్రేమ వ్యవహారం గురించి కళ్యాణ్కి ఎప్పటికీ తెలియకూడదని అక్కడి నుంచి వెళ్ళిపోయి కారు మెకానిక్ చేసుకుంటాడు. ఇక్కడ మైథిలి ప్రిన్సిపాల్ చెప్పిన మాటలు విని సంతోషంగా ఇంటికి బయలుదేరుతూ బస్ స్టాప్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తుంటుంది. మరో పక్క నుంచి కళ్యాణ్ ఎయిర్పోర్ట్కి వెళ్తూ కారులో ఆ రూట్లోనే వస్తుంటాడు. మైథిలి సంతోషంతో నవ్వుతూ ఇక నా చదువుకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఎంబీఏ పూర్తి చేసి మంచి ఉద్యోగం చూసుకొని అమ్మని చెల్లిని తమ్ముణ్ణి బాగా చూసుకోవాలి అని అనుకుంటుండగా అటుగా వెళ్తున్న కళ్యాణ్ మైథిలిని చూస్తాడు. తను నవ్వుతూ కనపడగానే కళ్యాణ్ కళ్ళు పగతో రగిలిపోతూ డ్రైవర్ కారాపు అంటాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి, లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.